ఈ ప్రభుత్వ హయాంలో ఏదైనా తప్పు జరిగితే బ్యూరోక్రాట్ల ప్రాబ్లం, అధికారుల ప్రాబ్లం. గతంలో ప్రభుత్వ హయాంలో తప్పు జరిగితే జగనే చేశాడు, లేకపోతే వైసీపీనే చేశాడు. ఇలాంటి దిక్కుమాలిన జర్నలిజం వదిలేసి తప్పు చేసేవాడు ఎవడైనా సరే ఆ అధికారి మీద చర్య తీసుకుంటే రెండోసారి తప్పు చేయడానికి భయపడతాడు. రాజకీయ నాయకులకి అడుగులకి మడుగులు వచ్చేటటువంటి అధికారులు పక్కన పెట్టడమే సమాజానికి మంచిది. అత్యంత ప్రమాదకరమైనటువంటి దశ నుంచి అప్పుడు సమాజం బాగుపడుతుంది, ప్రజాస్వామ్యం పరిడి వెళుతుంది. అలా కాకుండా మా వాళ్ళ టైంలో మేము చెప్పినట్టు వినాలా, వాళ్ళ టైంలో మాత్రం వాళ్ళు చెప్పినట్టు వినకూడదు అంటే కనుక అది దుర్మార్గం, నీచత్వానికి పరాకాష్ట. ఇప్పుడు ఏంటది, ఏదో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పథకాలకు దూరమై లక్షల కుటుంబాలు అవస్థలు పడుతున్నారు. చాలా మంచి ఇంపార్టెంట్ అయినటువంటి వార్త. సంబంధిత అధికారుల మీద యాక్షన్ తీసుకోండి. ఒకళ్ళ స్థలం ఇక్కడ ఈ స్థలం నాదంటే దీంట్లో ఎవడి ఫోన్ నెంబర్ ఎందుకు ఉంటుంది, ఎవడి ఆధార్ నెంబర్ ఎందుకు పెట్టాడు, పెట్టిన అధికారిని జైల్లో పెట్టండి. ఎందుకు అంత దుర్మార్గం చేశాడు, అట్లాంటి యాక్షన్ ఉండాలి. అధికారులే చేస్తారు ఇది. ప్రధానికి జగన్ వచ్చి నువ్వు వీళ్ళ ఆధార్ వీళ్ళతో పెట్టని చెప్తాడా, ఇక్కడ డబ్బులు తింటాడు. లేదా ఇట్లాంటి తప్పు చేస్తే అది సరిదిద్దుకోవడానికి లంచాలు తినటానికి మరుగుండాలి, లేదా అహంకారమో లేదా అసమర్థతో లేకపోతే చేతకాంతనమో ఉండాలి. యాక్షన్ తీసుకోండి. ఊరకనే సొల్లోపన్యాసాలతో కూడిన వార్తలు, దీంట్లో రాజకీయాలతో కథలు నడుపుకోవద్దు.